కింగ్ లో ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక్క యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది గాని నీ ఫేస్ నట్టే వేసుకుంటది. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విన్ను తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతావు. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. వాము, ఇదే లెక్క. దీని లిస్ట్ లో లేమా? నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా, 4 సంబంధాలు చెడగొట్టావు. సేమ్ మ్యాటర్. మన ప్రేమించుకుంటున్నాం, మన ఎవరో విడదీలేరు. అంతే కదా, దానికి ఎందుకంత ఇదైపోతావు? వెన్ను 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయాను చెడగొట్టలేక. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బసు, దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్ లో ఉన్నారు బాస్. హ్యాపీ? వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము, నా తాడ తీసి చెడుగుడాడేస్తారు. నేను చంపు. ఏం చేసినా ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నేను రాను వెన్ను. వెన్ను. హలో, అంత బాగున్నారా? నమస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే. అదే పెద్దమావయ్య గారు అబ్బాయి. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదువు కలెక్టర్ గారు వచ్చేది మరి. అసలు వాటిలో ఉన్నదేంటి, నాకు లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఏంట? కూర్చోండి, ఒకసారి అనుకుందాం. అవునవును, అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయ్. మరి కలరు? అతని కలర్ ఏంట్రా? ఎలా? మా కలర్ కూడా బానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో. వీడికి లేదనేగా, తీసేయ్. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసేయ్. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తూ ఉండు. సరే. అబ్బా, ఈడొకడు. వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో, ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను.
నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మన ఈడు చూడు భలే ఉంటది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు కూర్చోం ఈ ఏంటి? మెంటల్ కేసు తీసుకెళ్తాను, నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. వెళ్ళొస్తున్నాను. అమ్మా వెళ్ళొస్తాను. నందాగుల్ బాబా బాయ్, జాగ్రత్తగా ఉండు. బాయ్. నువ్వు మరీ బావ కక్కలా ఉన్నావత్తయ్య. మామ ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా? సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెలా, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. రా. హాయ్ కిషోర్, దిస్ ఇస్ వెనిలా. హలో మ్యామ్. వెనిలా, దిస్ ఇస్ యువర్ క్యాబిన్. నా రూమ్ రాది. షట్ అప్. సార్ అది కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారా హిల్స్ లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైం పాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్. బాయ్. అలాగే అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ.